ఉప్పలపల్లి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన 30 మంది సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో కోతులు, కుక్కల బిడద తీవ్రంగా ఉందని వెంటనే తీర్చాలని తెలిపారు. అలాగే మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో నీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు తెలిపారు. వర్షాకాలం మిషన్ భగీరథ టైంలో ఏదైనా మిషన్ భగీరథ 2-3 డేస్ కనుక ఆగిపోతే, గతంలో మేము జవహర్ కాలనీలో జడ్పీ ఆఫీస్లో ఒక బోర్ ఉండే, ఆ బోర్ ద్వారా అక్కడేటో అటెండ్ చేసి 2 బోర్లు ఉన్నాయి. ఒకటే బోర్ వర్కింగ్లో ఉన్నది, ఇంకొక బోర్ వర్కింగ్లో లేదు. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము ఎజెండా కాపీ రాగానే మేము మా యొక్క అప్పీల్ని చైర్మన్ గారికి తెలియజేసినాము. అట్లాగే 10 సంవత్సరాల నుండి ఈ బాడీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మా యొక్క రిక్వైర్మెంట్, మీ సమస్య ఏదైనా ఉంటే సమస్య మా వార్డులో ఇది ఉంది అని సమస్య చెప్పాలి తప్ప గౌరవ సభ్యులకి అడుగుమని చెప్పండి, అడుగుమని అడగండి అనేది ఎక్కడ ఉండదు. ఇది శాసనసభలో కానీ, లోకసభలో కానీ, జిల్లా పరిషత్లో కానీ అక్కడే ఉండాలి, సిబ్బంది ఉండాలి. ఒకరోజు తగ్గితే, ఎందుకంటే కొంచెం నేను ఇంతకుముందు గ్రామ పంచాయతీలో కారోబార్ చేసి ఉన్నాను కాబట్టి ఈ వార్డుల మీద కొంచెం చిన్న అవగాహన ఉంది సార్. కొంచెం ఏమనుకోవద్దు, దయచేసి కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటా, సహకరించాలి. అయితే అక్కడ వాల్స్ ఏమైతే సార్ కొన్ని రోజులు నడిచిన తర్వాత ఆ గేట్ వాల్